ఈ మధ్య చిరంజీవి గారికి తొందరపాటుతనం ఎక్కువైపోయింది. టంగ్ స్లిప్ అయిపోయి తన సినిమా టైటిల్ని సడన్గా చెప్పేశారు. ఇంకా అప్పటి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు చిరంజీవి గారి మెగా 158 సినిమా టైటిల్ ఇదే అని చెప్పేసి అందరూ కూడా దాని గురించే మాట్లాడుతున్నారు. ఒక టైటిల్ గ్లిమ్స్ అనేది ఒక స్పెషల్గా ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు కానీ, స్పెషల్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు కానీ, అలాంటి సమయాల్లో మాత్రమే ఒక సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ గ్లిమ్స్ని వదులుతూ ఉంటారన్నమాట. అంటే చిరంజీవి గారి బర్త్డే వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదైనా స్పెషల్గా ఈవెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కొన్ని సర్ప్రైజెస్ మనకి ఇస్తూ ఉంటారు టీం అందరూ కూడా. కానీ చిరంజీవి గారు మాత్రం అలాంటిది ఏది కూడా లేకుండా చేసేశారు అని చెప్పేసి చాలా మంది కూడా భావిస్తూ ఉన్నారన్నమాట. సో రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి కొరియన్ కనకరాజ్ సినిమాకి సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారన్నమాట. ఆ ఈవెంట్ కి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. సో అక్కడ తమన్ గారితో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క టీజర్ మ్యూజిక్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందా అని చెప్పేసి అడిగి, ఇంకా సడన్ గా టంగ్ స్లిప్ అయిపోయి లాస్ట్ కి టైటిల్ ని యాడ్ చేశారా అని చెప్పేసి మాట్లాడుతూ కదిరి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగిందన్నమాట. సో ఇంకా అప్పటికే రిలీజ్ అయిపోయి ఆపేసాడు స్పీచ్. సో మరి ఆ ఒక్క చిన్న హింట్ చాలు మాకు, ఇంకా టైటిల్ మేమే అల్లేసుకుంటాము అని చెప్పేసి రకరకాల పేర్లు మాత్రం సోషల్ మీడియాలో చాలా మంది కూడా అరేంజ్ చేసి మరి మాట్లాడుతున్నారనమాట. కదిరి ఏంటి టైటిల్ అంటున్నారు, కదిరి అన్నాడు, మరి కదిరితోని ఓన్లీ కదిరి అయినా, పక్కన ఇంకేమైనా ఉందా, దానికి ముందేమైనా ఉందా, వెనకాల ఏమైనా ఉందా అని చెప్పేసి. సో ఇంతకు ముందు వరకు చాలా మంది ఏమనుకున్నారంటే మెగా 158 సినిమా యొక్క టైటిల్ ఏంటి అంటే కాకాజీ కాకాజీ అని చెప్పేసి అనుకున్నారు. సో ఇప్పుడు చిరంజీవి గారు డైరెక్ట్గా కదిరి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ రెంటిని కలిపేసి కదిరి కాకాజీ అని టైటిల్ ఉంటుండొచ్చు అని చెప్పేసి అందరూ కూడా ఒక అంచనాలు వేస్తూ ఉన్నారన్నమాట. సో ఆ పేరు మీదనే రకరకాలుగా అంటే మీమ్స్ క్రియేట్ చేయడం కావచ్చు, అండ్ వీడియోస్ చేయడం కావచ్చు, అందరూ కూడా దాని గురించి మాట్లాడుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో మరి నిజంగా మెగా 158 సినిమా యొక్క టైటిల్ ఇదేనా, కదిరి కాకాజీ అని మీరు అనుకుంటున్నారా? అండ్ ఇప్పటి వరకు మనం చూసాము ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా బాబీ గారి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా చాలా మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. సో మరి వాళ్ళిద్దరి కాంబినేషన్ మరొకసారి వస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఆ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో ఆ టైటిల్ ఏంటంటే ఇదే అనమాట, కదిరి కాకాజీ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో మరి చిరంజీవి గారు నోరు జారేశాడు, సడన్గా చెప్పేశాడు అని చెప్పేసి అటు టీం వాళ్ళు వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారనమాట. బట్ ఏం చేయలేం, కొంతమంది ఏమనుకుంటున్నారు ఆయనకు వయసు అయిపోయింది, చాదస్తం, ఇలాంటివన్నీ కూడా అంటూ ఉన్నారు. సో అలాంటిది ఏమి కూడా ఉండదన్నమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి పబ్లిసిటీ స్టంట్ అయ్యి ఉండొచ్చు. దాన్ని మనం ఈ విధంగా ఆయన గురించి సపరేట్గా మాట్లాడడం తప్పు. సో ఆ విధంగా అయితే మనం మాట్లాడకూడదు. మరి మొత్తానికైతే చిరంజీవి గారు స్వయంగా టైటిల్ పేరు చెప్పేశారు అని చెప్పేసి అయితే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా చాలా వైరల్ అవుతుంది. కదిరి కాకాజీ అనే ఒక టైటిల్ మెగా 158 సినిమాకి. సో మరి మీరేమనుకుంటున్నారు? ఈ యొక్క టైటిల్ అనేది ఫైనల్ అనుకుంటున్నారా, లేకపోతే జస్ట్ మనం అనుకుంటుంది రూమర్ అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.